భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో వరుస విజయాలతో దూసుకెళ్తుంది. అంతరిక్ష ప్రయోగాల్లో రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. టాప్ ప్లేస్ లో ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ లాంటి దేశాలతోనూ పోటీ పడుతుంది. అంతేకాదు ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలోకి నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతూ భారీగా ఆదాయాన్ని కూడా సంపాదిస్తుంది. ప్రస్తుతం ఇస్రో ఓ ప్రయోగానికి సిద్ధమైంది. కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన GSAT-N2 ని త్వరలోనే అంతరిక్షంలోకి పంపించబోతుంది. అయితే ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న ఇస్రో ఈ ప్రయోగం కోసం మాత్రం ఎలన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ ఎక్స్ సాయం తీసుకుంటుంది. అంతేకాదు ఇస్రో చేపట్టే ఈ ప్రయోగం కూడా అమెరికా నుంచే జరగనుంది. మరి ఇండియా ఎలన్ మస్క్ సాయం ఎందుకు తీసుకుంటుంది? మన దేశానికి చెందిన శాటిలైట్ ను అమెరికా నుంచి ఎందుకు ప్రయోగిస్తున్నారు? అసలు ఈ ప్రయోగం వల్ల దేశ ప్రజలకు ఉపయోగం ఏంటి? వీటన్నింటి గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇస్రో తొలిసారిగా ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సాయం తీసుకుంటుంది. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా GSAT-N2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం బరువు 4700 కిలోలు. నార్మల్ గా ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్ 3 అనే రాకెట్ ద్వారా నింగిలోకి తీసుకెళ్తుంది. ఈ రాకెట్ ద్వారానే ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకెళ్తుంది. అయితే ఈ మార్క్ 3 రాకెట్ కు కేవలం 4000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంటుంది. కానీ GSAT-N2 ఉపగ్రహం బరువు 4700 కిలోలు. అందుకే ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయం తీసుకోబోతుంది. గతంలో ఇలాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగాల కోసం ఫ్రెంచ్ సంస్థ ఏరియన్ స్పేస్ పై ఇస్రో ఆధారపడేది. ప్రస్తుతం ఆ కంపెనీ వద్ద ఇలాంటి ఆపరేషన్ రాకెట్లు లేవు. అలాగే ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా సేవలను పొందే అవకాశం కూడా భారత్ కు లేకుండా పోయింది. దీంతో స్పేస్ ఎక్స్ తో ఇస్రో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య వాణిజ్య ఒప్పందాల్లో ఇదే మొదటి ప్రయోగం. ఫాల్కన్ 9 అనేది రీయూజబుల్ రాకెట్. ఈ రాకెట్ 20,000 కిలోలకు పైగా బరువు ఉన్న ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇప్పటి వరకు దీని ద్వారా దాదాపు 400 వరకు ప్రయోగాలు జరిగాయి. ఇందులో కేవలం 4 నుంచి 5 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. 99% సక్సెస్ రేట్ కలిగి ఉంది. ఈ ఫాల్కన్ 9 ద్వారా ఒక ప్రయోగానికి సగటున $70 మిలియన్ల ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 70 కోట్ల రూపాయలు. ఈ ఫాల్కన్ 9 రాకెట్ పొడవు 70 మీటర్లు. దీని బరువు 549 టన్నులు. 2021లో ఈ ఫాల్కన్ 9 ఒకే మిషన్ లో 143 ఉపగ్రహాలను తీసుకెళ్లి కక్షలో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇస్రోకు చెందిన GSAT-N2 బరువు 4700 కిలోలు కాబట్టి దీని సాయం తీసుకుంది ఇస్రో. ఈ GSAT-N2 సాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే భారత్లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ ను విస్తరించనుంది. ఈ సాటిలైట్ జీవితకాలం 14 సంవత్సరాలు. ఈ ప్రయోగం కోసం ఇస్రో దాదాపు 590 కోట్లు ఖర్చు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన వారందరికీ థ్యాంక్స్. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. నేను చెప్పే కంటెంట్ నచ్చితే మాత్రం దయచేసి వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.